IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. వాయనాడులో జరిగిన ఉదంతం ఏదైతే ఉందో ప్రకృతి విలయం అందరి మనసుల్ని కలిచివేసింది. అంటే కొన్ని సంఘటనలు మనం జీర్ణించుకోలేం, అంత తొందరగా మన మైండ్లో నుంచి పోవు కూడా. ఎందుకంటే మనం టీవీలో ఆ డెడ్ బాడీస్ వెళ్తున్నప్పుడు కాళ్ళు చేతులు తెగిపడిన సందర్భాలు ఎంత భయంకరంగా ఉందో. అయితే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కొంతమంది ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఇప్పుడు రాష్ట్రాలు ఉంటే పక్క రాష్ట్రాలు హెల్ప్ చేస్తూ ఉంటాయి, సహాయక చర్యలు కావచ్చు, మనీ పరంగా కావచ్చు. సో ప్రస్తుతం అంటే ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం, సెలబ్రిటీస్ ముఖ్యంగా సినిమా హీరోలు హీరోయిన్లు కూడా వెంటనే స్పందిస్తూ ఉంటారు. అలానే కేరళలో జరిగిన దీనికి సంబంధించి మన దగ్గర కూడా కొంతమంది సెలబ్రిటీస్ స్పందించారు. చిరంజీవి గారు ₹1,00,00,000 ఇస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. అండ్ అతిపెద్ద మార్కెట్ ఉంది టాలీవుడ్ హీరోయిన్ అల్లు అర్జున్ గారికి, ఆయనకు 25,00,000 ఇస్తున్నాము అంటూ కూడా ప్రకటించారు. సో ఇక్కడ వచ్చింది సమస్య. నీకు అంటే చిరంజీవి గారే ₹1,00,00,000 ఇచ్చినప్పుడు నీకు ఇంత పెద్ద మార్కెట్ ఉంది అల్లు అర్జున్ గారికి 25,00,000 ఎట్లా ఇస్తారు, ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదా అని. ఇచ్చారు కదా అని కొంతమంది, అసలు ఇంత ఇవ్వడం ఏంటని కొంతమంది. మీరేమంటారు? ఫస్ట్ కేరళ గురించి మాట్లాడుకుంటే అప్పుడెప్పుడో కోజికోడ్ ఏరోప్లేన్ క్రాష్, అదొక రకంగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ చాలా భయంకరంగా కొండపైన ఉంటుంది, ఇంతే ఉంటుంది మళ్ళీ దాని రన్వే. అది దిగడము ఎక్కడో అది చాలా నైపుణ్యం ఉన్న పైలట్స్ కానీ దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సరే అప్పుడు ప్రమాదం జరిగింది, అది మరొక ముందే కేరళ మళ్ళీ మునిగిపోవడం, ఆల్మోస్ట్ 80% ల్యాండ్స్. ఆ తర్వాత ఇప్పుడు వాయనాడ్ సంగతి చూస్తే సరే ఎప్పుడైనా ఏదైనా ప్రకృతి పరంగా ఇలాంటివి జరిగితే మామూలుగా సినిమా తారలు అయితే ముందు ఉంటారు స్పందించడంలో. న్యూస్ పేపర్స్ వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఫండ్ రైజ్ చేస్తూ ఉంటారు. సినిమా వాళ్ళు కూడా వాళ్ళకి తోచినంత వాళ్ళ సంపాదనలో ఇంత రెమ్యునరేషన్ ఇవ్వడం, అండ్ కొంతమంది న్యూస్ పేపర్స్ కానీ లేకపోతే బయట ఏజెన్సీస్ కానీ అంటే చారిటబుల్ ట్రస్ట్లు ఫౌండేషన్లు ఫండ్ రైజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం మనం చూసాం. ఇప్పుడు మోహన్ లాల్ గారు ఏమో లెఫ్ట్ కల్నల్ ఆర్మీ ఆ గెటప్లోనే వెళ్ళి ఫిజికల్గా కూడా హెల్ప్ చేస్తున్నారు, రియల్ హీరో అన్నట్టుగా. అండ్ చిరంజీవి గారు సరే ₹1,00,00,000 ఇచ్చారు, నేను ₹1,00,00,000 ఇచ్చాను అని చెప్పుకున్నాడు. దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. అల్లు అర్జున్ కూడా స్పందించి, ఎందుకంటే కేరళలో అల్లు అర్జున్ కంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళు ఏం చూసి ఇష్టపడ్డారో మనకు తెలియదు కానీ ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నాట్ ఓన్లీ పుష్ప, ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి బద్రీనాథ్ కూడా అక్కడ హిట్టే, అన్నీ హిట్టే. నా పేరు సూర్య, నా ఇల్ ఇండియా కూడా హిట్ కేరళలో, మన దగ్గర అది ఫ్లాప్ అయింది కానీ. సో ఇట్లా ఇంకా దువ్వాడ జగన్నాథం, ఈ సరైనోడు అయితే అక్కడ అసలు వీళ్ళలు విజిల్స్ అన్నీ ఎక్కడెక్కడికో. జులై సినిమాని అయితే వాళ్ళు రోజు ఇప్పుడు కూడా చూస్తారు, మనం అతడు సినిమా చూసినట్టు చూస్తారు వాళ్ళది. సో ఆ రేంజ్లో హిట్స్ ఇవన్నీ కూడా, ఆర్యా 2 ఇవన్నీ. ఎప్పుడు నువ్వు నచ్చాడో ఎందుకు నచ్చాడో తెలియదు కానీ వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు ఆయన్ని. సో ఇంత జరిగినప్పుడు మా వాళ్ళే కదా అని చెప్పి ఆయన తనకు తోచినంత ఎంతో సహాయం చేశాడు. ఆ తర్వాత ఈయన్ని చూసి మరి పుష్ప ఇచ్చినప్పుడు శ్రీవల్లి కూడా ఇవ్వాలి కదా, వాళ్ళు ఇద్దరిని కదా యాక్సెప్ట్ చేశారు. ఈమె కూడా ఒక 15 లక్షలు ఇచ్చింది. ఇప్పుడు తర్వాత చిరంజీవి గారు ₹1,00,00,000 ఇచ్చారు. ఇప్పుడు వచ్చింది అసలు సమస్య. ఈ నాగబాబు ఏం చేశాడంటే, ఈయన పెట్టిన పెంట్ ఇదంతా. చిరంజీవి గారు 1,00,00,000 ఇచ్చారు, అక్కడ మార్కెట్లో చిరంజీవి 1,00,00,000 ఇచ్చారు, నువ్వెందుకు ఇంత ఇచ్చావని చెప్పి ఆయన ట్రోల్ చేయండి అని చెప్పాడు. సో ఆయన కింద ఉండే చిల్లర మందంతా కూడా అల్లు అర్జున్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది కాస్త రష్మిక మండన్న కూడా ఇచ్చింది అని చెప్పి కర్ణాటకలో తెలిస్తే, అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ని ట్రోల్ చేద్దాం అనుకున్నారు. కానీ దాని పరిణామాలు ఏమయ్యాయి తెలుసా? రష్మిక మండన్న 15 లక్షలు ఇచ్చిందంట పలానా చోట అని తెలిసింది. ఎవరికి? కర్ణాటక వాళ్ళకి. అప్పుడు ఏంటంటే కర్మగాలి రష్మిక మండన్న సొంతూరులో కూడా ఇలాంటిది ఒకటి జరిగింది. మన దగ్గర జరిగితే నువ్వు స్పందించకుండా, మన దగ్గర ఇవ్వకుండా అక్కడెక్కడో ఎట్లు ఇస్తావు నువ్వు అని చెప్పేసి వాళ్ళు ట్రోల్స్. నవ్వు ఇంకొకరు ఎవరు, యాంకర్ సుమ, ఆమె ఎందుకు వచ్చింది సడన్గా లైమ్ లైట్ కంటే? చెప్పింది నాగబాబు కదా. తర్వాత నాగబాబుకు సంబంధించి ఒక ఈవెంట్ వచ్చింది, కమిటీ కుర్రోళ్ళు, వాళ్ళు ఏం కమిటీయో తర్వాత మాట్లాడుకుందాం. అండ్ కంగువా ప్రిలీజ్ ఈవెంట్కి సుమ వెళ్ళింది. సో ఈ నాగబాబు తరఫున ఈ గొర్రెలు ఎవరైతే అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారో టైంకి సుమ కూడా కనబడింది. ఈ సుమ నువ్వు కేరళ దానివి కదా, నువ్వెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆవిడని ట్రోల్ చేయడం.
ఆవిడ కంగువ ఆడియో ఫంక్షన్ కింద అండ్ ఈ కమిటీ కుర్రల ఆడియో ఫంక్షన్ కింద మొత్తం అవే సుమ వాయనాడికి ఎంత ఇచ్చావు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే సుమ 2 కోట్లు ఇచ్చింది, కానీ చెప్పుకోదు, ఆమెకు అవసరం కూడా అదే లేదు. అనబోతున్నాను నేను కూడా. ఇప్పుడు ప్రతిదానికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అవును, రైట్? వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది తీసుకున్న వాళ్ళకి తెలుసు, అవును. ఇచ్చిన వాళ్ళకి తెలుసు. Exactly. అసలు యాక్చువల్గా ఇటువంటి దానాలు అనేవి చాలా గుప్తంగా చేస్తారు, చెప్పాల్సిన అవసరమే లేదు. లేదు. కాకపోతే మరికొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండడం కోసం, మరికొంతమంది ఇవ్వడానికి ప్రోత్సహించడం కోసం మేము ఇస్తున్నాము, మీరు కూడా ఇవ్వండి. బట్ ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే గొప్పలకు వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుంది. గొప్పలకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సుమ కూడా అలా ఇచ్చింది, ఎంతో కొంత, 1 కోటి రూపాయలు అయితే 2 కోట్లు అయితే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ విషయం ఎవరికి తెలియదు బేసికల్. సుమ ఎందుకు చెప్పుకోదు అంటే మనకి రీసెంట్ డేస్లో కూడా బూట్కట్ బాలరాజు సినిమాకి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అరే సుమనే పెట్టి ఈవెంట్ చేశారంటే ఈ సినిమా ఏదో విషయం ఉంది, వీళ్ళు బాగా ఖర్చు పెడుతున్నారు అనుకున్నాడు. కాకపోతే క్లైమాక్స్లో సోయల్ చెప్పాడు, సుమక్క ఫ్రీగా చేసింది మా కోసం, అందుకే మేము చెప్పాలనుకుంటున్నాము అని. కానీ ఆమె చెప్పుకోవాలి ఆ విషయం. ఎప్పుడు సుమ ఏం చేసినా ఎవరికి చెప్పుకోదు. కానీ వీళ్ళకి తెలియక ఇట్లాంటి వాగుడు వాగారు. అండ్ నౌ చిరంజీవి చెప్పాడు నేను ఇచ్చాను అని. ఎందుకు అంటే నన్ను చూసి మీరు 10 మంది ఇస్తారు అని. నిజంగా నిన్ను చూసి 10 మంది ఇవ్వాలి అనుకుంటే ఫండ్ రైజ్ చేయి, మాకు పలానా అకౌంట్కి పంపించండి, మీ అందరి పేర్ల దాతలతో సహా మేము అక్కడ ఇస్తాము అని. ఇచ్చాను అని చెప్పుకోవడం ఎందుకు పబ్లిసిటీ కోసం? నీ వల్ల జరిగిన డ్యామేజ్ ఇంత, నువ్వు ఇచ్చిన పాపానికి. ఆ చిరంజీవి గారి డ్యామేజ్ అని ఎట్లా అంటాము? ఇప్పుడు చిరంజీవి గారు మంచి ఉద్దేశంతో ఇచ్చారు, చిరంజీవి గారే ఇచ్చారని అంటే మనం కొద్దిగా ఇద్దామని ఆయన ఫ్యాన్స్ ఇస్తుంటారు. ఇది చిరంజీవి గారు చేసింది కాదు, చిరంజీవిని అనట్లా, వేరే వాళ్ళు కాదు, వాళ్ళ ఇంట్లోనే నాగబాబు చేసిన పని అంటున్నాను నేను. అది నాగబాబు ఈ పెంట పెట్టడం వల్ల ఇక్కడ దాకా వచ్చింది వ్యవహారం. లేకపోతే ఆయన ఇచ్చి పాపం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఇచ్చి సైలెంట్గా ఉన్నాడు, నేను ఎంతో కొంత ఇచ్చానని చెప్పుకున్నాడు, బాగానే ఉంది, అంతవరకు ఓకే. కావాలని బన్నీని పోక్ చేయండి నాగబాబు చెప్పడం వల్ల ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ పనులన్నీ చేశారు. నాగబాబు గారే చేశారని ఎట్లా అంటారు? నాగబాబు గారే చేశారనే నేను అంటాను, అంతే. 100% ఆయనే చేశాడు, తెలుసు కాబట్టి ఇంకేం చెప్తాం. 100% విత్ ప్రూఫ్స్ నాగబాబు గారే చేశారు, పేరుతో సహా చెప్తున్నా, ఇంకేం కావాలి. ఆయన అనుచరులతో సహా చేయించాడు, కావాలని పోక్ చేసి చేపించాడు ఆ మందతో, చిల్లర మందతో. అది. సో ఇప్పుడు ట్రోల్స్కి అయితే వెళుతూ ఉన్నాయి. సో ఇలాంటి ట్రోల్స్ వల్ల ఫ్యూచర్లో ఏమైనా ఇవ్వాలన్నా భయమే, చేయాలన్నా భయమే. అది కామన్ కాదు. ఇప్పుడు రష్మికకి షాప్మై కూర్చుంది అదంతా కూడా. అండ్ ఎవరైతే ఇప్పుడు సుమ ఇచ్చినట్టు మన ఇద్దరం మాట్లాడుకుంటే నలుగురికి తెలిసిందేమో, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అబ్బాయి ఇచ్చి కూడా మాట పడాల్సి వచ్చింది అనిపించేలాగా ఉంది పరిస్థితి. కాకపోతే వాళ్ళు ఇచ్చారు నువ్వెందుకు ఇవ్వలేదు, వీళ్ళు ఇచ్చారు నువ్వెందుకు ఇవ్వలేదు అనే బదులు మీకు తోచిన సాయం ఏదైనా చేయండి, లేకపోతే కామ్గా కూర్చోవచ్చు కదా. ఎందుకు వీళ్ళు ఎంత ఇచ్చారు వాళ్ళు ఎంత ఇచ్చారని అటు తొంగి చూసి ఇటు తొంగి చూసి వీళ్ళని బజార్ నేయడం అంత అవసరమే ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ పోనీ ట్రోలర్స్ వైపు దగ్గర నుంచి ఒకసారి ఆలోచించి మాట్లాడదాం. నిజమే కదా, అల్లు అర్జున్ గారికి చాలా పెద్ద మార్కెట్ ఉంది, ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారు, ఇంకొంచెం ఎక్కువ ఇస్తే ఇంకొంచెం బాగుండేదేమో కదా. 25 lakhs is not a joke కదా. అవును, 25 lakhs is not a joke. అంతకన్నా ఎక్కువే సంపాదించుకున్నారు కదా. గవర్నమెంటే ఏమి ఇచ్చింది మరి? అల్లు అర్జున్ కంటే గవర్నమెంట్ ఎంత సంపాదిస్తుంది? ఇప్పుడు ఇలా మాట్లాడదాం. మరి గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? 2 లక్షల ఎక్స్గ్రేషియా, 50,000 దీనికి కాలు చేయబోగొట్టుకున్న వాళ్ళకి, ప్రాణం పోయిన వాళ్ళకి 2 లక్షలు, అంతేగా. 2.5 లక్షలు, 2.5 లక్షలు ఇంటూ 10 మంది. గవర్నమెంట్ 10 మందికి సహాయం చేసిందంత అల్లు అర్జున్ కూడా చేశాడు. ఇప్పుడు చూడు ఎంత ఇదిగా ఉంది. దెన్ ఆయన ఎలా అంటావు నువ్వు? అనలేం కదా. ఇనఫ్, దిస్ మోర్ దెన్ ఇనఫ్. ఆయనకు మించి ఇప్పుడు చిరంజీవి గారి స్థాయికి అల్లు అర్జున్ అంటే ఈయన సంపాదించిన దాంట్లో ఇంత ఇచ్చాడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి సంపాదించుకున్నాడు, రాజకీయంగా సంపాదించుకున్నాడు, సినిమాల వైజ్గా సంపాదించుకున్నాడు, 100-150 సినిమాలు చేసి వ్యాపార వైజ్గా సంపాదించుకున్నాడు. వాళ్ళ కోడలు ఒక మహారాణి అపోలో, వాళ్ళ అబ్బాయికి కూడా విమానాలు నడిపే కంపెనీలు ఉన్నాయి. మరి ఆయన స్థాయికి ఆయన ఇచ్చుకున్నాడు. మొన్న రీసెంట్గా వాళ్ళ ఆవిడ కూడా పచ్చళ్ళు అమ్ముకుంటుంది ప్యారిస్లో. సో వాళ్ళతో ఇచ్చాడు. అల్లు అర్జున్ ఒక హీరోగా పాప ఆయన కొన్ని సినిమాలు చేశాడు, అంతేగా. దెన్ అయినా ఒకట్లే,
ఎవరు ఎంత ఇచ్చారు అన్న అమౌంట్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయొద్దు. మంచి మనసుతో ఇచ్చారు, మంచి జరగాలని ఇచ్చారు, అది అంతే తప్ప ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు అని అనకూడదు. Exactly. ఎందుకంటే ఎటువంటి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫస్ట్ ఉండేది మాత్రం చిరంజీవి గారే. అది ఎవరేమనుకున్నా కానీ పబ్లిసిటీలో కూడా ఫస్ట్ ఉండేది ఆయన ఏం చేసుకోరు. ఆయన ఇచ్చానని చెప్తే 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటదని చెబుతారు తప్ప నేను ఇచ్చానని ఆయన ఏం డబ్బు కొట్టుకోరు. అవును. ఇంకొకటి ఇవ్వలేనివి ఇంకేం అంటే చెప్పుకోలేనివి ఇంకేం ఉన్నాయో బోల్డ్ ఉంటాయి, 100% ఉంటాయి. బట్ ఆ వెనకాల ఉన్న వాళ్ళు జరిగించే డ్రామాలో ఇవన్నీ వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, కానీ అవును అవును. చిరంజీవి గారు కావాలని చేసింది అట్లా కాదు. అండ్ అల్లు అర్జున్ గారు తనకు తోచింది తను ఇచ్చారు అంతే. ఎంత ఇచ్చినా తీసుకోవాలి, ఇవ్వకపోయినా మనం సైలెంట్ ఉండాలి. మనం పోక్ చేయొద్దు, పోక్ చేయకూడదు, అది ఎవరి మనసు ఆల్ది. ఎగ్జాక్ట్లీ అదే ఇవ్వాలనుకున్న చెప్తున్నా. వాళ్ళు ఇస్తారు, వద్దు అనుకున్నాడు మానేస్తారు. ఇందులో బలవంతం ఏముంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒక యాంకర్ అయ్యి ఉండి సుమే 2 కోట్లు ఇచ్చినప్పుడు అల్లు అర్జున్ ఎందుకు పాపం ఆ, ఇచ్చాడు next. అని కూడా మళ్ళీ అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్గా కేరళ అమ్మాయి కాబట్టి, మలయాళీ అమ్మాయి కాబట్టి తన వంతు సహాయం తను చేసుకుంటారు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు అంటే అలా అనుకుంటే చిన్నప్పుడే తను హైదరాబాద్ వచ్చేసారని తనే చెప్పుకుంటారు. ఏమో వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళ చుట్టాలు ఎవరైనా ఉన్నారేమో మనకు తెలియదు. తెలియదు అవన్నీ. థ్యాంక్ యూ సో మచ్.